ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ఈ పొట్టి క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో 10 జట్లు తలపడనున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి సరికొత్త జోష్తో బరిలోకి దిగుతుంది. గత 10 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ కరువును ఈసారి ఎలాగైనా తీర్చాలని ఓనర్ కావ్య మారన్ పక్క ప్లాన్ తో ఉన్నారు. 2016 చివరిసారిగా ఛాంపియన్ గా నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు 2026లో మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కావ్య మారన్ 5 విధ్వంసకర ఆటగాళ్లపై కళ్లు మూసుకొని నమ్మకం ఉంచారు. కోట్లాది రూపాయలు వెచ్చించి జట్టులో ఉంచుకున్న ఆ 5 గెలుపు బాటలు వేస్తారని ఆశిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లకు ఇషాన్ కిషాన్ ను కెప్టెన్ గా నియమించింది. ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేని క్రమంలో ఇషాన్ కిషాన్ టీం ను నడిపించనున్నాడు. ఇటీవల భారత టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంలో ఇషాన్ కిషాన్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్ లో 11.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 14 మ్యాచ్ల్లో 152.58 స్ట్రైక్ రేట్ తో 354 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక ఈసారి కెప్టెన్ గా ఓపెనర్ గా జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఎడమ చేతి వాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ గత 2 సీజన్లుగా హైదరాబాద్ జట్టుకు వెన్నెముకగా మారాడు. ఇప్పటి వరకు 28 మ్యాచ్ల్లో 36.19 సగటుతో 941 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పవర్ ప్లే ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే హెడ్ కోసం కావ్య మారన్ 14 కోట్ల భారీ పారితోషికాన్ని అందించింది. దీంతో మరోసారి హెడ్ మెరుపులు మెరిపిస్తే ఎస్ఆర్హెచ్ నాపడం ఎవరితరం కాదు. ఇక హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్ జట్టుకు క్లాసెన్ పెద్ద మ్యాచ్ విన్నర్. 42 మ్యాచ్ల్లో 44.18 సగటుతో ఏకంగా 173.49 స్ట్రైక్ రేట్ తో 1414 పరుగులు బాదాడు. క్లాసెన్ ఖాతాలో 2 సెంచరీలు, 7 50లు ఉన్నాయి. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సామర్థ్యంపై నమ్మకంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 23 కోట్లు చెల్లిస్తుంది. ఇక అభిషేక్ శర్మ ప్రస్తుత టీ20లో ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ గా వెలుగొందుతున్న అభిషేక్ శర్మ గత 7 ఏళ్లుగా హైదరాబాద్ జట్టులోనే ప్రయాణం చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాటర్ గా నిలిచిన అభిషేక్ శర్మ 74 మ్యాచ్ల్లో 1753 పరుగులు చేశాడు. గత 2 సీజన్లలో విధ్వంసకర బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ యువ కెరటానికి ఈసారి 14 కోట్ల జీతం దక్కనుంది. ఇక ప్యాట్ కమిన్స్ 2024 నుంచి జట్టులో ఉన్న కమిన్స్ గత 2 సీజన్లలో జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అతనే కెప్టెన్ అయినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ లో 30 మ్యాచ్లు ఆడి 34 వికెట్లు తీసిన కమిన్స్ కు ఎస్ఆర్హెచ్ 18 కోట్లు ఇస్తుంది. బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ లోను కమిన్స్ జట్టుకు అండగా నిలవనున్నాడు. అంతేకాకుండా మరో పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టన్ కూడా జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అలాగే అనికేత్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే బౌలింగ్ లోనే వీక్ గా ఉంది. హర్షల్ పటేల్ తప్ప బౌలింగ్ విభాగంలో చెప్పుకోదగ్గ బౌలర్లు లేరు. అయితే కావ్య మారన్ టాప్ 5 బ్యాట్స్మెన్లపైనే ఎస్ఆర్హెచ్ విజయ అవకాశాలపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. మరి ఆ నమ్మకాన్ని బ్యాటింగ్ విభాగం ఎలా రాణిస్తుందో చూడాలి.